హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదండి. నాకు కూడా అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం 10 రోజుల ముందు నుంచే కిచెను ఇంకా ఇల్లంతా నీట్గా సర్దుకుని నీట్గా ఉంచుకుంటానండి. అన్నీ ఒకరోజు అవ్వవు కదండి. రోజుకొకటి చేసుకుని వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఇల్లంతా ఈ విధంగా నీట్గా చేసుకున్నానండి. నేను వరలక్ష్మి వ్రతం 3వ వారం ఈ పూజ చేసుకున్నానండి. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా సర్దుకున్నాను ఇల్లునైతే. ఆడవాళ్ళకి ఇంతకైనా గొప్ప ప్రపంచం ఏముంటుందండి. ఇంటిని నీట్గా ఉంచుకుని పిల్లల్ని చక్కగా చూసుకోవడమే కదండి. అలాగే ముందు రోజే దేవుడి దగ్గర సామానం అంతా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. అలాగే ముందు రోజే దేవుని పటాలు శుభ్రంగా నీట్గా చేసుకుని గంధం బొట్లు పెట్టుకుని ఈ విధంగా నీట్గా పేపర్లు అవి వేసుకుని నీట్గా సిద్ధం చేసుకున్నాను. తెల్లవారు పూజకి ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకుని ఈ విధంగా అయితే దేవుడి మందిరాన్ని నీట్గా పెట్టుకుని ఈ విధంగా ఉంచుకున్నాను. అలాగే అమ్మవారికి పెట్టడానికి నాకు తోచినంతట్లో చీరనైతే తీసుకున్నానండి. ఈ చీర మెరూన్ కలర్ వచ్చి బోర్డర్ వచ్చింది, చాలా బాగుంది. మెరూన్ కలర్ అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్ అంటారు కదండి, అందుకని మెరూన్ కలర్ తీసుకున్నాను. ఇది నాకు 450 పడిందండి, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బయట పనులన్నీ ముగించుకుని తలంటు స్నానం చేసి గ్యాస్ బల్ల శుభ్రం చేసుకుని ఇలాగ ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇత్తడి తెపాళ్ళకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఈ విధంగా పరమాన్నానికి సిద్ధం చేసుకున్నాను. అలాగే పులిహార, గారెలు, బూరెలు, పరమాన్నం, శనగలు ఇలా 5 రకాల ప్రసాదాన్ని అయితే నేను సిద్ధం చేసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. ఇవన్నీ అయ్యేసరికి నాకు 9:30 అలా అయిందండి. అప్పుడు చీర కట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని విధంగా పూజ సిద్ధం అయ్యాను. తర్వాత మార్నింగ్ 5కి లేసి ఇవన్నీ ముందు మార్నింగ్ 5కి లేసి ఈ విధంగా అయితే నీట్గా ఇవన్నీ ముగ్గులు వేసుకున్నానండి. ముందు రోజే నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. తులసమ్మ, మా ఇంటి తులసమ్మ అన్నీ ఒక రోజున కదండి. అలాగే గుమ్మాలకి మామిడాకులు ఇవన్నీ కూడా నైటే కట్టుకున్నానండి. మామిడాకులు ఇవన్నీ నైటే పెట్టుకుని గుమ్మాలకి పసుపు బొట్లు ఇవన్నీ నైటే పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఖాళీ ఉండదు కదండి, మార్నింగ్ నైట్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే అమ్మవారిని ఈ వివిధ రకాల పుష్పాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. వినాయకుడికి ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఈ విధంగా పసుపు గణపతిని చేసుకుని ఎలాంటి విఘ్నాలు మాకు మా కుటుంబానికి కలగకూడదని ముందు వినాయకుడికి నమస్కరించుకుని తర్వాత గౌరీదేవిని పసుపు గౌరీదేవిని చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత చారుమతి కథ చదువుకున్నాను. తర్వాత అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పించుకున్నాను. తర్వాత నేను చేసిన 5 రకాల బూరెలు, గారెలు, పరమాన్నం, పులిహార, శనగలు, కొన్ని రకాల పండ్లను, కొబ్బరికాయలను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఈ సంవత్సరం నీ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకున్నాం తల్లి. ఎప్పుడు ఇలాంటి అదృష్టాన్ని నాకు కలిగించు తల్లి. అలాగే నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లల్ని చల్లగా దీవించి కాపాడు తల్లి. నా పిల్లలకు నేను ఈ విధంగా సింపుల్గా అయితే చదువుని నా పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.